దొరికింది. సినిమాలో చూసింది మాత్రమే నేను చేస్తున్నాను. వీళ్ళు సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? నేను క్రిస్మస్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మమ్మల్ని వెళ్ళమని చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. ఇలా అడవిలో కష్టపడటం వాళ్ళకి అలవాటు. గుడ్ నైట్. మొదటి రాత్రి గడిచే కొద్దీ రెడ్ టీమ్ కి ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది. కానీ చలి దారుణంగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పర్ట్స్ కళ్ళు మూయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా అలసిపోయాను. నాకు దాహంగా ఉంది. ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ఆ లైట్ ని వెలిగించి హెల్ప్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. మా టీంలో మొదటి వ్యక్తి పోటీ నుండి తప్పుకున్నారు. ఒక డౌట్, 49 మంది ఉన్నారు. కానీ అదొక్కటే అనుకోకండి. సారీ గాయ్స్, నా ఏజ్ 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, అందుకే ఉండలేకపోతున్నా. షాకింగ్ ఏంటంటే ఫస్ట్ తప్పుకున్న ఇద్దరు బ్లూ టీమ్ ఎక్స్పర్ట్సే. కానీ రెడ్ టీమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో చాలా హాయిగా పడుకుంటున్నారు. ఇది చాలా అందమైన ఉదయం. ఎండ బాగా వస్తుంది. ఇక్కడ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం బాగుంటుంది. అదే టైంలో ఎక్స్పర్ట్స్ తమ గుడారాలని వెంటనే సెట్ చేసుకోవాలని అర్థం చేసుకున్నారు.